బాగా మసాలాలు దట్టించి ఘాటుగా ఉండే కోడి పులుసు, కరకరలాడే చిల్లుగారె ఈ కాంబినేషన్ అండి మా సైడ్ సంక్రాంతి స్పెషల్. ఇంటికొచ్చిన అల్లుడికి ఇవి పెడితే మళ్ళీ వచ్చే సంక్రాంతి దాకా గుర్తుండిపోయేలాగా ఎలా చేయాలో చూద్దాం. అల్లం, వెల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ ని వేసుకొని బాగా పట్టించాలి. కళాయిలో ఆయిల్ ఈటెక్కిన తర్వాత కరివేపాకు, చికెన్ వేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. అలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఎక్కువ గ్రేవీ కోసం హాట్ వాటర్, పులుపు కోసం చింతపండు రసం పోసుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత మా అత్తయ్య గారు చేసిన సీక్రెట్ స్పెషల్ మసాలాని ఆ పులుసులో వేసుకున్నాను. కొంతసేపు ఉడికించి ముక్క బాగా ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోండి. ఖచ్చితమైన కొలతలతో ఎండ్ టు ఎండ్ సరైన పద్ధతిలో ఎలా చేయాలో మా అత్తయ్య గారు చేసిన స్పెషల్ మసాలాని కూడా ఇక్కడ ఫుల్ వీడియోలో ఇచ్చాను, చూసేయండి. ఫర్ మోర్ రెసిపీస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.